మా దువ్వాడ సీను, దివ్యల మాధురి వీళ్ళిద్దరితో ఒక ఇంటర్వ్యూ చూసా. అంటే చేసిన లఫూడ్ పని అయినా సరే ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా ఇంటర్వ్యూల్లోని, అంటే టీవీ ఛానల్స్లోని, యూట్యూబ్ ఛానల్స్లోని వీళ్ళిద్దరు ఇంటర్వ్యూలు మాట ఏదో దంపతుల్లాగా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు మాట్లాడే మాట ఎలా ఉంటాయంటే, మేము ఏదో పెద్ద పత్తిత్తులమి, మేము ఏదో పెద్ద సంసారాలమి, మమ్మల్ని ఆళ్ళ రోల్ చేస్తున్నారు, మమ్మల్ని వీళ్ళ రోల్ చేస్తున్నారు, మేము ఆడి సంగతి తేల్చేస్తాం, మేము వీడి సంగతి తేల్చేస్తాం, మేము నిప్పు, మేము పప్పు. ఎవడు అడిగాడు మిమ్మల్ని అందరినీ? అసలు మిమ్మల్ని ఎవడు అడిగాడండి ఇవన్నీ కూడా అని? మీ పర్సనల్ మ్యాటర్ అది. నువ్వు దువ్వాడ సీనుతో పోతావో లేదంటే మళ్ళీ మీ ముగ్గురితో వెళ్తావో అది మాకు సంబంధం లేని అంశం. అది మేము అడిగామా? మీ వ్యక్తిగత జీవితాలు మాకెందుకండి? మీరు ఎవరితో అన్నా పోండి, మాకు సంబంధం లేదు అసలు. కాకపోతే మీరు చేసే పెంటలోని రాజకీయాలను తీసుకొస్తున్నారు చూసారా? మీరు ఎలా పోయినా మాకు అభ్యంతరం లేదు. మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూర్చుంటారో, ఎన్ని టీవీ ఛానల్స్లో కూర్చుంటారో, కూర్చొని చక్కగా మీ ఇద్దరు వ్యక్తిగత జీవితాల గురించి చక్కగా మాట్లాడుకోవచ్చు. మాకు అభ్యంతరం లేదు. నీకు దువ్వాడ సీన్ ఎలా పరిచయం అయ్యాడు, లేదంటే దివ్యల మాధురి దువ్వాడ సీన్కి ఎలా పరిచయం అయింది, మీ పరిచయం ప్రేమగా ఎలా మారింది, అవన్నీ మాకు అనవసరమైన అంశాలు, మాకు సంబంధం లేని విషయం అదంతా కూడా. మాకేం అవసరం అయింది కూడా రుచి అంతాను. మీరు పడాలి. కానీ మీరు చేసే రోత పని రచ్చకెక్కేసి, రూఢికెక్కేసి, అందులోనే పైగా రాజకీయాలు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, మరో పక్క పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం. ఇన్ని రోత పనులు చేస్తూ ఉంటే ట్రోల్ చేయరా? మీరైనా చిన్నోళ్ళ? రాజకీయంగా ఉన్నప్పుడు సహజం ఇవన్నీ కూడా. లేదంటే మూసుకొని రాజకీయాలు స్వస్తి పలికేసి మీ ఇద్దరు వైవాహిక జీవితం ఏదైతే ఉందో గడిపేయాలి కదా. అలా కుదరదంట. మనం చేసిన తప్పుడు పనికి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేసి మళ్ళీ మనం ప్రజలను ఉద్ధరించేస్తాం. ఏమైనా ఉద్ధరించేస్తారు మీరు ఇద్దరునా? మా సీనికి సిగ్గులేదు అసలు. నీకేం పోయే కాలం అయ్యా? అంత వయసు వచ్చింది, 60 ఏళ్ళు వచ్చేసింది మీదకి, 60 పైనే. 3 పిల్లల తల్లి ఆవిడ. రేపు పొద్దున్న నీకు 2 కూతురు పెళ్లి చేసేసావు సరే, పెద్ద పట్టింపులేదు, వదిలేసే. 3 పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కదా. రేపు పొద్దున్న వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కనీసం తలెత్తుకొని తిరగాలిగా, సమాజంలో తిరగాలి వద్దా? వాళ్ళ భర్త ఇంకా మహానుభావుడు. మా ఆవిడ దేవత, నాకు మా మాదిరి తల్లి లాంటిది ఆయన మాట్లాడతాడు. ఇక్కడేమో మాదేమో ఇది సహజీవనం, లివింగ్ టుగెదర్, కలిసి ఉంటే తప్పేంటి అంటది వీడి. దయచేసి మీరు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడితే మిమ్మల్ని అలాగే ట్రోల్ చేస్తారు. మీ బాగోతాలు మాకు వద్దు, మీరు అంకులు బొంకులు మాకు అవసరంలా, ప్రజలకు అవసరంలా. ఆయన ఒక ఎమ్మెల్సీ, గుర్తుపెట్టుకో, ఆయన ఒక ఎమ్మెల్సీ, శాసన మండలి సభ్యుడు, తెలుగులో పెద్దల సభ సభ్యుడు. పెద్దల సభ పేరే పెద్దల సభ. దాంట్లో ఈ పరంగిలోడు వీడు చేసేవన్నీ ఇలాంటి లోపల పనులు. విమర్శించుకుంటూ ఉంటారు. సగం దరిద్రం నువ్వే అమ్మ మాదిరి.